రైతుల కోసం. నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్రాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలనో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు, మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము, న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు, వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అయితే ఉన్నాయో అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినారు. ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు, అవన్నీ బయటికి వస్తాయి, అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తారు. మీరు మీటింగ్ పెట్టడం వల్ల ప్రధాన ఉద్దేశం సార్ 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ మాట్లాడారు కదా, సిఎల్పి మీటింగ్లో దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? మీటింగ్ ఏముంది, ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము, దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, అందరూ ఎవరింటికి వాళ్ళు పోయినారు. అంటే రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేను బయటకు వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించారు. మాకు నమ్మకం ఉన్నది, లేక మన పాలమూరు నుండి మనకు సీఎం అయినారు, ఆయనకి అండగా మేము అందరం ఉన్నాము. ఇక్కడ ఎవరు గీత దాటలేదు, ఎవరు కాన్స్టిట్యూన్సీ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా కాన్స్టిట్యూన్సీ ఇష్యూ కూడా నాకు ఉన్నది. ఉదండపూరు రైతులకి న్యాయం జరగలేదు. కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్కి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇన్ఫ్రా కంపెనీస్కి పైసలు పెంచినారు కానీ రైతులకి పైసలు పెంచలేదు, రైతులకి ఇవ్వలేదు. నా పోరాటం అది. ఉదండపూర్ వాసులకి నేను ముందు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళ కోసం పోరాడుతాను. ఎట్లయితే ఇన్ఫ్రా కంపెనీస్కి రేట్లు పెంచుతారో అట్లనే రైతులకు కూడా పెంచాల్సిందే.